Welcome to all. BA final year. Western Political Thought. నా పేరు బెజ్జంకి అమర్నాథ్, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్. ఈరోజు వెస్టర్న్ పొలిటికల్ థాట్లో థామస్ అక్వినాస్ టాపిక్ గురించి తెలుసుకుందాం. థామస్ అక్వినాస్. సెయింట్ థామస్ అక్వినాస్ రాజనీతి భావాలు. పరిచయం. మధ్యయుగంలోని క్రైస్తవ మతాచార్యులలో అక్వినాస్ అగ్రగణ్యుడు. ఇతడు 1227 సంవత్సరంలో ఇటలీలోని నేపిల్స్ పట్టణం దగ్గరలోనున్న సిసిలీలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. చిన్ననాటి నుండి అక్వినాస్ అసాధారణమైన తెలివితేటలు ప్రదర్శించడివారు. 19వ ఏటనే అక్వినాస్ డొమినియన్ మత సంస్థలో చేరినాడు. డొమినియన్ మత ప్రాబల్యం నుండి అతనిని తప్పించుటకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. ఇంటి నుండి తప్పించుకొని ప్యారిస్కు, తర్వాత జర్మనీకి వెళ్ళి జర్మనీలో 4 సంవత్సరాల పాటు ఆల్బర్ట్ ది గ్రేట్ వద్ద విద్యను అభ్యసించి మరల ప్యారిస్ వచ్చి చివరకు 1274లో మరణించాడు. సమకాలీన పరిస్థితులు, రచనలు. 13వ శతాబ్దంలో యూరప్కు చేరిన అరిస్టాటిల్ రచనల ప్రభావము అక్వినాస్పై చాలా ఉంది. ఆ సమయంలోనే నాటి డొమినియన్, ఫ్రాన్సిస్కో మత సంస్థలు, స్కోలాస్టిసిజం తత్వశాఖలు అక్వినాస్పై ప్రభావాన్ని చూపినాయి. అలాగే అతనిపై అగస్టిన్ ప్రభావం ఉన్నది. డన్నింగ్ అభిప్రాయంలో అరిస్టాటిల్, అగస్టిన్ సిద్ధాంతాల సమన్వయమే అక్వినాస్ సిద్ధాంతము. ఆ విధంగా అరిస్టాటిల్ ప్రభావం అక్వినాస్పై ఉండబట్టే అక్వినాస్ను మధ్యయుగ క్రైస్తవీకృతుడైన అరిస్టాటిల్ అని వర్ణించడం జరిగినది. అక్వినాస్ రచనలను అరిస్టాటిల్తో పాటు స్టాయిక్, సిసిరో మరియు రోమన్ న్యాయవాదులు ప్రభావితం చేసినారు. అక్వినాస్ మతము, రాజకీయాలపై వ్రాసిన గ్రంథాలలో ప్రధానమైనవి: నెంబర్ 1 సుమ్మా థియోలాజికా, 2 సుమా కాంట్రా జెంటిలిస్, 3 రూల్ ఆఫ్ ప్రిన్సెస్ మరియు 4 అరిస్టాటిల్ పాలిటిక్స్ పై వ్యాఖ్యలు. హేతు విశ్వాస సిద్ధాంతం. అక్వినాస్ తన తత్వవిచారంలో పరస్పర విరుద్ధ భావాలైన హేతువాదం, విశ్వాసంలను సమన్వయపరిచినాడు. హేతుబద్ధమైన అరిస్టాటిల్ తత్వాన్ని రోమన్ క్యాథలిక్ మతంలోని విశ్వాసాలను సమ్మేళనం చేసి చర్చికి, రాజ్యానికి మధ్య సయోధ్య కల్పిస్తూనే చర్చి పర్యవేక్షణలో పాలకులు తమ లౌకిక కార్యకలాపాలను నిర్వహించాలని అక్వినాస్ అభిప్రాయము. అయితే వ్యక్తి హేతువాద శక్తి పరిమితం కాబట్టి తత్వశాస్త్ర సంపూర్ణ అవగాహనకు దివ్యహేతువు అవసరమని, అదే చర్చి అని తాత్విక పరంగా అక్వినాస్ చర్చి ఆధిక్యతను సమర్థించడానికి ప్రయత్నించాడు. అక్వినాస్ రాజనీతి సిద్ధాంతాలు, అభిప్రాయాలు. 13వ శతాబ్దం మేధావుల కాలము. మధ్యయుగాన్ని అవగాహన చేసుకొనుటకు స్కాలాస్టిసిజం కొరకు కొనియాడారు. ఎందుకంటే అది క్రైస్తవ మత సిద్ధాంత దోషరహితాలను విశ్వసిస్తుంది. అక్వినాస్ కూడా తర్వాత వచ్చిన గొప్ప స్కోలాస్టిక్ ఐరోపా అరిస్టాటిల్ తత్వాన్ని అవగాహన చేసుకొనడానికి ప్రయత్నిస్తున్న కాలంలో అక్వినాస్ తన సిద్ధాంతంలో అనేక అంశాలను అరిస్టాటిల్ నుండి గ్రహించాడు. అక్వినాస్ చర్చి ఫాదర్ను గౌరవించడమే కాకుండా రాజకీయ అధికారానికి కూడా ప్రాధాన్యతనిచ్చి, ఆ విధంగా అక్వినాస్ తన సిద్ధాంతంలో పోపుకు, రాజుకు ఇద్దరికీ ప్రాధాన్యతనిచ్చాడు. నెంబర్ 1 రాజ్య అవతరణ, రాజ్యముపై అక్వినాస్ అభిప్రాయము. రాజ్యము దైవ నిర్మితం కాదని, అది స్వాభావికమైనది అని, వ్యక్తి సహజమైన సంఘజీవన కోరికలు దానికి మూల కారణమని అక్వినాస్ అభిప్రాయపడినాడు. రాజ్యము సహజ పరిణామ ఫలితమే అనే అరిస్టాటిల్ అభిప్రాయంతో ఏకీభవించినాడు. వ్యక్తిలోని దుష్ట స్వభావాన్ని అరికట్టడము, వ్యక్తుల మధ్య సమన్వయాన్ని సాధించి వారికి ఉత్తమ జీవనాన్ని ప్రసాదించుటే రాజ్య లక్ష్యము. రాజ్యాలు చిన్నవిగా ఉన్నట్లయితే వాటి రక్షణ శక్తి పరిమితంగా ఉంటుందని గ్రహించి అక్వినాస్ జాతీయ రాజ్యాలను కోరినాడు. భగవంతుని మించిన శక్తి లేదనే సెయింట్ పాల్ సూక్తిని అక్వినాస్ అంగీకరించాడు. రాజకీయ సార్వభౌమ అధికారము ప్రజలకే చెందుతుందని అక్వినాస్ అభిప్రాయము. అయితే ప్రజలు తమ అధికారాన్ని ప్రభుత్వానికి దత్తం చేస్తారని, దానికి ప్రభుత్వం ధర్మకర్తలాగా ఉండి ప్రజా సంక్షేమాన్ని పెంపొందిస్తుందని అక్వినాస్ విశ్వాసము. ఆ విధంగా రాజ్యానికి, ఆధ్యాత్మిక అధికారానికి మధ్య సమన్వయం సాధించడానికి ప్రయత్నించాడు.
అంతేకాకుండా వివిధ న్యాయాలను వర్గీకరించి వాటి పరస్పర ఆధారాలను చర్చించాడు. నెంబర్ 2, ప్రభుత్వాలు వర్గీకరణ. అరిస్టాటిల్ పంతాను అనుసరించి అక్వినాస్ రాజకీయ అధికారము 2 విధాలుగా ఉంటుందని భావించినాడు. వాటిలో మొదటిది ప్రజల సంక్షేమాన్ని కోరగా, రెండవది పాలకుల సంక్షేమాన్ని కోరుతుంది. అరిస్టాటిల్చే ప్రభావితుడైన ప్రభుత్వాలను రాజరికము, క్రూరపాలన, కులీన పాలన, అల్పజన పాలన, ప్రజాస్వామ్యము, మూకస్వామ్యముగా వర్గీకరించినాడు. మధ్యయుగంలో చెలరేగిన అరాచక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అక్వినాస్ ప్రజాస్వామ్యానికి బదులు రాజరికాన్ని బలపరిచినాడు. అందుకు కారణము రాజరికంలో ప్రజలకు శాంతి ఉంటుంది, క్రూరపాలన నీచమైనది. రాజరికము విధులు. మానవ శరీరంలో హృదయం ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా పరిపాలకుడు తన అధికారాలను నిర్వహించాలని అక్వినాస్ అన్నాడు. రాజు ప్రజాక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకోవాలి. రాజుల పాలన వారి రాజకీయ అధికారం మీద ఆధారపడి ఉండాలి. అయితే దానికి నైతిక ప్రమాణాల ఆధారము ఎంతైనా అవసరమని అక్వినాస్ విశ్వాసము. నెంబర్ 3, ప్రభుత్వ విధులు. ప్రభుత్వం ప్రజల పట్ల మంచి విధులను నిర్వహించాలని అక్వినాస్ అన్నాడు. రాజ్యంలో ప్రజలకు శాంతి భద్రతలను నెలకొల్పడం, వారికి ఆనందమైన సంతోషకరమైన జీవితాన్ని కల్పించాలని అక్వినాస్ అభిప్రాయము. ప్రభుత్వ అధికారం నైతిక విలువలకు భిన్నంగా ఉండి అధికార దుర్వినియోగం జరిగినట్లయితే ఆ ప్రభుత్వాన్ని ధిక్కరించే హక్కు ప్రజలకు కలదని అక్వినాస్ విశ్వాసము. నెంబర్ 4, బానిసత్వము. అరిస్టాటిల్, అగస్టిన్ల వలె అక్వినాస్ కూడా దాని సత్యాన్ని సమర్థించినాడు. బానిసత్వం సైనికులకు ధైర్యసాహసాలను ఇస్తుందని అక్వినాస్ అభిప్రాయము. యుద్ధంలో ఓడిపోయినట్లయితే బానిసలుగా మారవలసి వస్తుందేమోననే భయంతో సైనికులు ధైర్యసాహసాలు ప్రదర్శించి విజయానికై పోరాడతారు. అయితే కొందరు పాలకులుగాను మరికొందరు పాలితులుగాను ఉండవలననే అరిస్టాటిల్ అభిప్రాయాన్ని అక్వినాస్ అంగీకరించినాడు. నెంబర్ 5, వ్యక్తుల జ్ఞానాన్ని గురించి అక్వినాస్ భావాలు. వ్యక్తుల యొక్క తెలివితేటలు, జ్ఞానాన్ని గురించి అక్వినాస్ తన భావాలను వెలిబుచ్చినాడు. ఇతని దృష్టిలో మానవ విజ్ఞానము మొత్తము ఏకత్వాన్ని కలిగి ఉంది. దీనికి కొన్ని శాస్త్రాల ఆధారం కూడా కలదు. హేతువు సత్యాన్ని కనుగొన్నదని అక్వినాస్ భావన. విశ్వాసం, విజ్ఞానం రెండును ఒకదాని నుండి మరొకటి స్వతంత్రమైనవని అక్వినాస్ అభిప్రాయము. నెంబర్ 6, సార్వభౌమ అధికారం గురించి అక్వినాస్ భావాలు. అక్వినాస్ పరోక్ష సార్వభౌమ అధికారాన్ని గురించి తన భావాలను వివరించినాడు. సార్వభౌమ అధికారం వ్యక్తుల నుండి, రాజకీయ భావన నుండి, దేవుని నుండి, వేదాంతం నుండి ఉద్భవించిందని అక్వినాస్ అభిప్రాయము. ఇవి విడదీయరానటువంటివి. రాజు ప్రజల నుండే ఈ అధికారాన్ని పొందుతాడు. రాజు ప్రజాసేవకే అంకితమవుతాడు. కాబట్టి ప్రజల ఇచ్చ మేరకే రాజు తన అధికారాన్ని చెలాయిస్తాడు. 7, వ్యక్తిగత ఆస్తి గురించి అక్వినాస్ భావాలు. అక్వినాస్ వ్యక్తిగత ఆస్తిని సమర్థించినాడు. 3 కారణాల వలన వ్యక్తికి ఆస్తి అవసరమని అక్వినాస్ భావించినాడు. 1, ప్రతి వ్యక్తి తన అవసరాలను తీర్చుకొనుటకు ఆస్తి అవసరమని, దానిని వృద్ధి చేసుకొనుటకు, పరిరక్షించుకొనుటకు జాగ్రత్త పడతాడు. 2, ఆస్తి వ్యక్తి తన ప్రవర్తనను సక్రమంగా మలుచుకునేటట్లు చేస్తుంది. 3, తనకున్న సంపదతో వ్యక్తి ఎప్పుడు సంతృప్తి చెందుతాడో అప్పుడే శాంతికాముక రాజ్యము ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆస్తి సహజ హక్కులకు ఏమాత్రం వ్యతిరేకం కాదని అక్వినాస్ దృఢంగా వివరించాడు. 8, రాజ్యాధికారము, మతాధికారము. రాజ్యాధికారము కంటే మతాధికారం ఉన్నతమైనది. రాజు తప్పనిసరిగా మతాధికారుల అధికారానికి లోబడి ఉండాలి. రాజ్యము, చర్చి రెండూ పరస్పర విరుద్ధ వ్యవస్థలు కావు. చర్చి ఉన్నతమైనది కాబట్టి పోపుకు సార్వభౌమ అధికారం ఉండాలి. చర్చి ఆదేశాలను ధిక్కరించే ప్రభువులను బహిష్కరించవచ్చునని కూడా అక్వినాస్ అభిప్రాయము. విశిష్టత. మధ్యయుగాల పండితవాదాన్ని వ్యాప్తి చేసిన ఘనత అక్వినాస్దే. ఈ పద్ధతి పాశ్చాత్య ప్రపంచ అభ్యుదయానికి తోడ్పడింది. ఫాగన్ తత్వంగా వివరించబడిన అరిస్టాటిల్ భావాలను వెలుగులోనికి తెచ్చి వాటిని క్రైస్తవ మత సాంప్రదాయం అంగీకరించేటట్లు అక్వినాస్ కృషి చేసినాడు. అయితే మత సిద్ధాంతానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం వలన రాజనీతి సిద్ధాంతాలను విశ్లేషించడానికి ఎక్కువ అవకాశం లేకపోయినది.
థామస్ అక్వినాస్ చర్చించిన న్యాయ సిద్ధాంతాల ప్రాముఖ్యత. సెయింట్ థామస్ అక్వినాస్ ప్రధాన గ్రంథములలో ఒకటి సుమ్మా థియోలాజికా. ఇందులో ఆయన న్యాయ సిద్ధాంతములను అభివృద్ధి చేసెను. అరిస్టాటిల్ సిద్ధాంతముల చేత ప్రభావితము కాని భాగమిది. మధ్యయుగము మానవాళికి ఇచ్చిన అమూల్యమైన కానుక. సంఘానికి చెందిన సాంప్రదాయముల మీద ఆధారపడిన న్యాయాధిక్యత భావమును యూదులు, క్రిస్టియన్లు అభివృద్ధి చేశారు. వారు ప్రతిపాదించిన న్యాయము మీద ఆధిక్యత కలిగిన దివ్య న్యాయము ఆధారపడినది. అదేవిధముగా రోమన్లు కూడా న్యాయభావమును అభివృద్ధి పరిచిరి. రోమన్ మేధావులు తాత్విక భావములు, రాజనైతిక యోచన కంటే న్యాయ సిద్ధాంతములకు ప్రసిద్ధులు. వారు ప్రపంచంలోని విషయములను క్రమబద్ధం చేయడానికి ప్రయత్నించిరి. అదేవిధంగా మానవ సమాజమును న్యాయము ద్వారా క్రమపద్ధతిలో పెట్టడానికి ప్రయత్నించిరి. మధ్యయుగములలోని ఫ్యూడల్ సమాజం కూడా సాంప్రదాయ జనితం. ఫ్యూడల్ సమాజమునకు చెందిన ప్రభువు మరియు అతని ఆధీనుల మధ్య గల సంబంధములు ఎక్కువగా సాంప్రదాయముల చేత గాని సాంప్రదాయముల మీద ఆధారపడిన న్యాయము ద్వారా నిర్దేశితమైనవి. మధ్యయుగములలో వారికి సార్వభౌమ అధికార భావన తెలియను. వారు ప్రతిపాదించిన చట్ట సార్వభౌమత్వము ప్రాచీన కాలములోను ఆధునిక కాలంలోను సార్వభౌమత్వము శాసన నిర్మాతలకు ఉద్దేశింపబడినది. సాంఘిక పరిస్థితుల వలన మధ్యయుగములో ఉద్దేశపూర్వకముగా నిర్మితమైన శాసనముల కంటే సామాజిక సాంప్రదాయములకు అధిక ప్రాధాన్యతనిచ్చిరి. సెయింట్ థామస్ అక్వినాస్ రాజనీతి భావములతో పాటు ఆయన న్యాయ సిద్ధాంతములు కూడా ప్రసిద్ధి చెందినవి. సెయింట్ థామస్ అక్వినాస్ ప్రకారము న్యాయమును 4 రకములుగా వర్గీకరించవచ్చును. అవి: 1 శాశ్వత న్యాయము ఎటర్నల్ లా, నెంబర్ 2 సహజ న్యాయము న్యాచురల్ లా, 3 దివ్య న్యాయము డివైన్ లా, మరియు 4th మానవ న్యాయము హ్యూమన్ లా. అన్నింటికంటే ఉత్తమమైనది శాశ్వత న్యాయము. అది భగవంతుని హేతువుతో తుల్యమైనది. అది శాశ్వతమైనది, మొత్తము విశ్వమునకు అన్వయించున్నది, భగవంతుని సంకల్పమునకు చెందినది. సర్వచరాచర జగత్తుకు అధిపతి అయిన విశ్వమును పరిపాలించు భగవంతుని సంకల్పమే శాశ్వత న్యాయము. అది భగవంతుని హేతువు, కాలము ప్రదేశమునకు పరిమితము కానిది, సర్వ జగత్తుకు అన్వయించున్నది. అది అన్ని న్యాయముల కంటే శ్రేష్టమైనది. ఆయన అభిప్రాయంలో శాశ్వత న్యాయము ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు టైమ్ బట్ ఈజ్ ఎటర్నల్. 2వది సహజ న్యాయము. చరాచర జగత్తు భగవంతుని ఆజ్ఞలకు లోబడి ఉండవలయును. ఈ జగత్తులో హేతురహితంగా ప్రవర్తించే జీవజాలము, హేతుబద్ధముగా ప్రవర్తించే మానవ జాతి ఉన్నది. మానవునిలో ఒక ప్రధాన లక్షణము హేతువు. మానవుడు తన హేతువుతో తనదైన పద్ధతిలో శాశ్వత న్యాయములో పాలుపంచుకొనును. మానవుడు తనకు చెందిన విషయములను నిర్ధారించుకొనును, ఇతర జీవముల గురించి నిర్ణయించును, ప్రకృతిని శాసించును. ప్రకృతిలోని ఇతర ప్రాణులు, ప్రాణరహిత వస్తువులు భగవంతుని నుండి ఆదేశములు స్వీకరించును, శాశ్వత న్యాయమునకు అనుగుణముగా ప్రవర్తించును. మానవుని వలె శాశ్వత న్యాయము ఏర్పడుటలో ఇవి పాత్ర వహించవు. మానవుడు శాశ్వత న్యాయము రూపొందించటములో క్రియాశీలకముగా తన హేతువుతో ప్రవర్తించటమే సహజ న్యాయము. మానవుడు శాశ్వత న్యాయంలో పాల్గొనుటయే సహజ న్యాయము. అది మానవాతీతమైన హేతువు. అది మానవుల పార్టిసిపేషన్ ఆఫ్ ద ఎటర్నల్ లా. అక్వినాస్ సహజ న్యాయమునకు 3 భాగములుగా విడగొట్టెను. సహజ న్యాయమును: మొదటిది ప్రకృతిలోని మంచిని అనుసరించిన ప్రవర్తన, ప్రాకృతిక న్యాయమును అనుసరించున్నది. ప్రకృతిలోని సమస్త జీవరాశులకు, ప్రాణరహిత వస్తువులకు అన్వయించేది. ఇది శారీరక ధర్మాన్ని, ప్రకృతిని అనుసరించినది. మానవుని ప్రాణరక్షణ హక్కు ఈ కోవకు చెందును. 2వది మిగిలిన జీవరాశుల వలె మానవుడు కోరుకునే ప్రవర్తన సరళి. ఈ రకమైనది మానవుడు ఇతర జీవులతో సమానంగా కలిగియుండును. ఈ రకము క్రింద శారీరక ధర్మములు, సంతానాపేక్ష, పిల్లలకు విద్యాబుద్ధులు, తన జాతి నిరంతరము కొనసాగాలనే కాంక్ష మొదలగునవి వచ్చును. 3వ కోవకు చెందినవి పూర్తిగా మానవ జాతికి పరిమితమైనవి. భగవంతుని తెలుసుకోవాలనే కాంక్ష, ఆధ్యాత్మికత, సాంఘిక జీవనం, ఇతరులను బాధ పెట్టకుండా ఉండటం,
ప్రశాంత జీవితం గడపాలనే ఇచ్చ ఈ మార్గం క్రిందకు వచ్చును. ఇవి అన్నియు సహజ న్యాయము కిందకు వచ్చును. మూడవది దివ్య న్యాయము, డివైన్ లా. మానవ హేతువు సమగ్రము కాదను భావం నుండి ఉద్భవించినది. మానవుడు ఎల్లప్పుడూ హేతుపూర్వకంగా ప్రవర్తించడు. రాగద్వేషాలు ఇష్టాయిష్టాల వలన హేతురహితంగా ప్రవర్తించవచ్చును. మానవుని హేతువు ప్రవర్తన వాస్తవమైన నిజము ధర్మములకు కొలబద్ద కాకపోవచ్చును. అందువలన భగవంతుడు తన ప్రతినిధుల ద్వారా నిజమైన హేతువును మానవునికి అందించును. ఆ న్యాయమునకు ప్రతినిధులు మత గ్రంథములు, పాత క్రొత్త టెస్టిమెంట్లు మరియు మత సంస్థలు. ఈ దివ్య న్యాయము సహజ న్యాయమునకు వ్యతిరేకము కాదు. దివ్య న్యాయము సహజ న్యాయమును సంపూర్ణము మరియు సమగ్రము చేయును. చివరి న్యాయం మానవ న్యాయం. ఇది న్యాయములన్నింటిలోకి అధమమైనది, మానవుల చేత ఏర్పరచబడినది. ఈ న్యాయమును అక్వినాసు సమాజ శ్రేయస్సు కొరకు, మానవ కళ్యాణం కొరకు మానవుల చేత ఏర్పరచబడినదని నిర్వచించెను. మానవ న్యాయము రెండు కారణముల వలన ఏర్పడుచున్నది. మానవులు తమ పరిమితమైన హేతువుతో దివ్య న్యాయమును అవగాహన చేసుకొనలేరు. రెండవది సహజ న్యాయములోని సాధారణ సూత్రములను ప్రత్యేక సందర్భములలో పరిస్థితులలో అమలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడుట వలన, అందువలన సమాజమును అదుపు చేయుచున్న వ్యక్తి మానవ మంచిని దృష్టిలో పెట్టుకొని సహజ న్యాయమునకు అనుగుణంగా రూపొందించిన నియమావళి మానవ న్యాయం. రాజ్యం రూపొందించే శాసనములు సహజ న్యాయమునకు అనుగుణంగా ఉండవలయును. అవి సహజ న్యాయమును ఉల్లంఘించరాదు. అక్వినాసు రాజ్య శాసనములను మరలా రెండు రకములుగా వర్గీకరించెను. అవి అంతర్జాతీయ న్యాయము మరియు రెండవది పౌర న్యాయము. మానవ న్యాయము మీద పరిమితులు. అక్వినాస్ మానవ న్యాయం మీద అనేక పరిమితులను విధించెను. మిగతా న్యాయముల వలె అది నిరంకుశంగా ఉండుటకు అవకాశము లేదు. అది అనేకమైన జటిలమైన పరీక్షలకు తట్టుకొనవలయును. మొదటిది మానవ న్యాయము హేతుబద్ధమై ఉండవలయును. హేతు సంబంధమైన సూత్రమునకు అనుగుణముగా ఉండవలయును. సాధారణ సూత్రమునకు ప్రత్యేక పరిస్థితులలో అమలు చేయబడు న్యాయమునకు సంబంధమును కల్పించుట అన్ని సందర్భములలో సాధ్యము కాకపోవచ్చును. రెండవది అది సహజ న్యాయమునకు అనుగుణంగా ఉండవలయును. సాధారణ మంచిని సాధించుటకు వీలుగా ఉండవలయును. మానవ న్యాయం అధికారికమై ఉండవలయును. ప్రజల వలన గాని ప్రజల చేత నియమించబడిన సార్వభౌముల నుండి గాని వెలువడవలయును. మానవ న్యాయము ధర్మబద్ధము అవుటకు అధికారికంగా ప్రకటింపబడవలయును. అక్వినాస్ తన న్యాయ సిద్ధాంతంలో శాసనములు ప్రకటింపబడవలయును లేదా బహుళ ప్రచారము పొందవలయునని సూత్రమును ప్రతిపాదించెను. న్యాయ వ్యవస్థను వర్గీకరించడమే గాక అక్వినాస్ శాశ్వత న్యాయమునకు అత్యున్నత స్థానమును ఆపాదించెను. థామస్ అక్వినాస్ చట్టాల లేదా న్యాయ వర్గీకరణ గురించి రాయండి. సెయింట్ థామస్ అక్వినాస్ తన తత్వశాస్త్రములో న్యాయానికి ఒక విశిష్ట స్థానాన్ని ఇచ్చినాడు. న్యాయ సిద్ధాంతము ద్వారా అక్వినాస్ భగవంతునికి, వ్యక్తికి, ప్రకృతికి మధ్య సమన్వయాన్ని సాధించినాడు. మానవుల నీతి న్యాయాలకు దివ్య న్యాయానికి సన్నిహిత సంబంధం ఉన్నదని భావించినాడు. న్యాయ వర్గీకరణ. అక్వినాస్ న్యాయాన్ని 4 రకములుగా వర్గీకరించినాడు. అవి 1 శాశ్వత న్యాయము, 2 సహజ న్యాయము, 3 దివ్య న్యాయము, 4 మానవ న్యాయం. ఈ 4 రకములైన న్యాయాలు 4 దశలలో హేతువును వ్యక్తం చేయును. నెంబర్ 1 శాశ్వత న్యాయము. శాశ్వత న్యాయం దివ్య హేతువు వంటిది. దీని వెనుక ఒక క్రమబద్ధత ఉంటుంది. విశ్వమంతా దీనిని అనుసరించియే ప్రవర్తిస్తుంది. ప్రపంచ చరాచర సృష్టిని ఈ న్యాయమే కాపాడును. ఈ న్యాయము యొక్క నిజస్వరూపము ఒక్క భగవంతునికే తెలుసు. సామాన్య మానవుడు దీనిని అర్థము చేసుకోలేడు. అది మానవుని వివేకానికి వ్యతిరేకము కాదు. ఇది భగవంతుని పరిపూర్ణ వివేకమే. అందువలన మానవుడు తన హేతువు శక్తి మేరకు వాటిని అర్థం చేసుకొనుటకు ప్రయత్నించవలెను. నెంబర్ 2 సహజ న్యాయము. సహజ న్యాయము శాశ్వత న్యాయము నుండి ఏర్పడును. అది ఎట్లనగా శాశ్వత న్యాయము మానవునిలో ప్రతిబింబించి సహజ న్యాయముగా రూపొందును. ఇది మానవుని మనస్సుకు సంబంధించినది. దీని ద్వారా వ్యక్తి సంఘంలో ఇతరులతో కలిసి జీవించవలెను. కోరికతో మంచి చెడుల విచక్షణ, ఆత్మరక్షణ మొదలగు గుణములు ఏర్పడును.
మానవ సహజ స్వభావాలను అనుసరించి మంచి ప్రవర్తన కోసము కొన్ని సూత్రాలు ఏర్పడును. అటువంటి స్థూల సూత్రాల సముదాయమే సహజ న్యాయము. అయినా శాశ్వత న్యాయం కానీ సహజ న్యాయం కానీ వ్యక్తులు తమకు తప్పనిసరిగా విధేయులై ఉండవలనని చెప్పే నిర్బంధమైన న్యాయాలు కావు. పరిమితమైన తన వివేకంతో మానవుడు సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా అర్థం చేసుకొనలేడు. అక్వినాస్ అభిప్రాయంలో సహజ న్యాయంలో రెండు అంశములు ఉండును. ఒక అంశము మానవులు ఏమి చేయవలెనో వివరించును, దీనిని సంవర్ధక అంశము అందురు. రెండవ అంశము మానవుడు ఏమి చేయకూడదో తెలుపును, దీనిని వ్యతిరిక్త అంశము అంటారు. సహజ న్యాయము రాజ్య చట్టాల ద్వారా వ్యక్తమగును. నెంబర్ 3, దివ్య న్యాయము, డివైన్ లా. దివ్య న్యాయం బోధనల ద్వారా ఏర్పడును. మానవులకు భగవంతుడు ప్రత్యక్షముగా బోధించిన ధర్మోపదేశాల సముదాయమే దివ్య న్యాయము. ఉదాహరణ బైబిల్. ఇది భగవంతుడు మానవుడికి ఇచ్చిన బహుమానమే గాని మానవుని వివేకం వలన ఏర్పడినది కాదు. ఇది హేతువుకు భిన్నముగా ఉండదు. కాలానుగుణముగా దీని స్వభావము సమాజానికి కొంత భిన్నముగా ఉండవచ్చును. నెంబర్ 4, మానవ న్యాయము, హ్యూమన్ లా. మానవుల కోసము ఏర్పడిన న్యాయాన్ని మానవ న్యాయము అందురు. ఇది సహజ న్యాయము నుండి ఏర్పడినది. అక్వినాస్ అభిప్రాయములో ప్రజా సంక్షేమమే తమ ధర్మముగా భావించి ప్రభువులు నిర్దేశించినదే మానవ న్యాయము. ఇది పాలకునిచే ప్రకటించబడి అమలుపరచబడును. ఇది హేతుబద్ధంగా ఉండవలెను. కేవలం వ్యక్తి ఇష్టాలపై ఆధారపడి ఉండరాదు. మానవ న్యాయాన్ని ధిక్కరించిన వారు శిక్షార్హులు. అందువలన అందరూ మానవ న్యాయానికి విధేయత చూపవలెను. అక్వినాస్ మానవ న్యాయాన్ని 2 రకములుగా విభజించినాడు. అవి 1 అంతర్జాతీయ న్యాయము, 2 పౌర న్యాయము. అంతర్జాతీయ న్యాయము వివిధ రాజ్యాల మధ్య ఉండవలసిన సంబంధాలను నిర్వచించును. ఇది నిర్బంధమైనది. పౌర న్యాయము ఒక రాజ్యంలోని పౌరుల మధ్య సంబంధ బాంధవ్యాలను, వారి విధులను నిర్వచించును. పౌర న్యాయము సమాజ దివ్య న్యాయాలకు అనుగుణంగా ఉన్నప్పుడే ప్రజలు దానిని శిరస వహించెదరు. సెయింట్ థామస్ అక్వినాస్ ఆస్తి, బానిసత్వము, యుద్ధము, శాంతిపై వెలిబుచ్చిన అభిప్రాయాలు. మధ్యయుగంలోని క్రైస్తవ మత ప్రచారకులలో అక్వినాస్ అగ్రగణ్యుడు. ఇతడు ఇటలీలోని నేపిల్స్ పట్టణంలో క్రీస్తుశకం 1227లో జన్మించాడు. 19వ ఏట అక్వినాస్ డొమినియన్ మత సంస్థలలో చేరాడు. మత ప్రాబల్యం నుండి తప్పించడానికి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలను త్రోసిపుచ్చి ప్యారిస్ పారిపోయి అక్కడి నుండి జర్మనీ వెళ్ళి 4 సంవత్సరాల పాటు విద్యను అభ్యసించాడు. మళ్ళీ ప్యారిస్ వచ్చి క్రీస్తుశకం 1274లో మరణించాడు. అక్వినాస్ రచనలు. 13వ శతాబ్దంలో సమకాలీన పరిస్థితుల ప్రభావం అక్వినాస్పై విశేషంగా ఉంది. మతము, రాజకీయాలపై అక్వినాస్ రాసిన గ్రంథాలలో ముఖ్యమైనవి: నెంబర్ 1 అరిస్టాటిల్ రాసిన పాలిటిక్స్పై వ్యాఖ్యలు, నెంబర్ 2 సమ్మా థియోలాజియా, నెంబర్ 3 రూల్ ఆఫ్ ది ప్రిన్సెస్. వీటిలో అక్వినాస్ తత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించేది సమ్మా థియోలాజియా. అక్వినాస్ అభిప్రాయాలు. నెంబర్ 1 ఆస్తి విషయంలో అరిస్టాటిల్ను కొద్దిగా విభేదిస్తాడు. ప్రకృతిపరంగా ఆస్తి సహజమైనది కాకపోయినప్పటికీ సమాజ న్యాయం దాన్ని వ్యతిరేకించదు. ఈయన అభిప్రాయంలో ఆస్తి సహజము కాదు, అసహజము కాదు. మానవుడు ఆస్తులను సంపాదించుకోవడంలో ప్రకృతి వనరులను ఉపయోగించుకొని తనకు, ఇతరులకు ప్రయోజనాన్ని కల్పిస్తున్నాడు. సామూహిక ఆస్తి కంటే వ్యక్తిగతమైన ఆస్తిలో ఎక్కువ క్రమబద్ధత, ప్రయోజనం ఉంటాయి. ఈ విధంగా అక్వినాస్ వ్యక్తిగత ఆస్తిపై అరిస్టాటిల్ అభిప్రాయాలతో ఏకీభవించాడు. నెంబర్ 2 బానిసత్వము. అక్వినాస్ అభిప్రాయంలో బానిసత్వముపై అధికారం చెలాయించడం అసహజమైనది. అందులో యజమానికి వ్యక్తిగత లాభం ఉన్నది. పాలకుడు ప్రజలపై చూపించే అధికారము సామూహిక శ్రేయస్సును కాంక్షిస్తుంది. అరిస్టాటిల్ బానిస వ్యవస్థను సహజమనగా సెయింట్ థామస్ దీనిపై చర్చికి ఉన్న అభిప్రాయాలను మార్చడానికి ప్రయత్నించలేదు. బానిస వ్యవస్థ అసహజమని హేతుబద్ధంగా కొంతమేరకు అక్వినాస్ వాదిస్తాడు. 3 యుద్ధము, శాంతి. సెయింట్ థామస్ అక్వినాస్ యుద్ధం, శాంతి అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలను మధ్యయుగ తత్వాలు కొంత స్వానుభవం ప్రభావితం చేస్తాయి. చర్చికి, సార్వభౌమునికి మధ్య సత్సంబంధాలు ఏర్పడడం ద్వారా శాంతిని స్థాపించడం సాధ్యమని అక్వినాస్ భావిస్తాడు. శాంతిని ప్రతివారు కోరుకుంటారు. యుద్ధాలను ఆహ్వానించేవారు కూడా శాంతిని కోరుకుంటారు.
అయితే పరిపూర్ణమైన శాంతి స్వర్గలోకంలో సాధ్యపడుతుంది. భూప్రపంచాలలో ఏర్పడే శాంతి అసంపూర్ణమైనది, తాత్కాలికమైనది. పరచింతన, సాంఘిక రాజకీయ అసమానతలు శాంతిని ఎప్పుడూ భగ్నం చేస్తూ ఉంటాయి. యుద్ధం. క్రైస్ట్ యుద్ధాన్ని వ్యతిరేకించాడంటారు. అయితే అక్వినాస్ ఈ భావాన్ని పూర్తిగా అంగీకరించలేదు. దుష్టశక్తులను ఎదుర్కొనడానికి యుద్ధం చేయవలసి వస్తుందంటారు. అందువల్ల ధర్మయుద్ధాలు దైవన్యాయానికి అనుగుణంగా ఉంటాయి. యుద్ధం ధర్మబద్ధంగా ఉండాలంటే నెంబర్ ఏ సార్వభౌముడే దాన్ని ప్రకటించాలి. ప్రైవేటు వ్యక్తులు యుద్ధాలు చేయరాదు. బి ధర్మయుద్ధం న్యాయమైన కారణం కలిగి ఉండాలి. సి పగను తీర్చుకోవడానికి, అధికారం కోసం చేసే యుద్ధాలు ధర్మబద్ధమైనవి కావు. ధర్మయుద్ధాన్ని అతడు సమర్థించడం అతని దేశకాల పరిస్థితులను బట్టి కొంత సమంజసంగా ఉంటుంది. కానీ అన్ని యుద్ధాలు అధర్మమైనవే. ఏ యుద్ధం ఏ పరిస్థితుల్లోనూ ధర్మబద్ధమైనదిగా కనబడదు.